ఈరోజటి మురళిలో బాబా ఏదైనా ఎలా సఫలం చేసుకుంటే అనేక రెట్లు మీరు ఫలాన్ని పొందుతారు అది స్పష్టంగా వినిపించారు. కొందరు అనవసరంగా కొన్ని వస్తువులు ఇంకేదో రూపంలో బాబా యొక్క యజ్ఞంలో సఫలమవుతుంది అని చేస్తూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, మీరు ఏదైనా వస్తువు ఇచ్చినప్పుడు ఆ వస్తువును ఉపయోగిస్తూ ఉంటే మీరే గుర్తొస్తారు, దానివలన సఫలం అవ్వదు. అది బాబా గుర్తొచ్చే విధంగా ఉండాలి. అందుకని మీరు దాని బదులుగా మీరు దాని యొక్క ధనాన్ని యజ్ఞంలో సఫలం చేసుకుంటే ఆ ధనంతో బాబా తన పిల్లలకి ఏం కావాలో అవి కొని పెడతారు, వాళ్ళకి బాబా గుర్తొస్తారు, అప్పుడు మీరు చేసినటువంటిది సఫలం అవుతుంది అన్నారు. ఇలా బాబా చాలా గూహ్యంగా దీన్ని వినిపించారు. ఇంకా బాబా అన్నారు, మీరు ట్రస్టీగా అన్నింటినీ సంపాలన చేయండి. యోగంలో కూర్చున్నప్పుడు మీ బుద్ధి అటు ఇటు భ్రమించట్లేదు కదా అని చెక్ చేసుకోవాలి, మీ పోతామేలు చూసుకోవాలి అన్నారు. ఇది 24th సెప్టెంబర్ మురళి. मीठे बच्चे, तुम जितना समय बाप की याद में रहेंगे उतना समय कमाई ही कमाई है. याद से ही तुम बाप के समीप आते जाएंगे. మధురమైన పిల్లలు, ఎంతెంత మీరు బాబా స్మృతిలో ఉంటారో అంతగా సంపాదన జరుగుతుంది. స్మృతితోనే మీరు బాబాకి సమీపంగా వస్తారు. మధురమైన పిల్లలు, మీరెంతైతే బాబా స్మృతిలో ఉంటారో అంతగా సంపాదన చేసుకుంటారు. స్మృతితో బాబాకు చాలా దగ్గరవుతారు. స్మృతిలో రోజు రోజుకి ఉన్నతిని పొందుతూ ఉంటే బాబా సమానంగా బాబాకు సమీపంగా అవుతూ ఉంటాం. అలా సమీపంగా అవుతూ సమాన స్థితి వచ్చేస్తుంది. ప్రశ్న, जो बच्चे याद में नहीं रह सकते हैं उन्हें किस बात में लज्जा आती है? ఏ పిల్లలైతే బాబా స్మృతిలో ఉండలేకపోతారో వారికి ఏ విషయంలో సిగ్గు అనిపిస్తుంది? జవాబు, అప్నా చార్ట్ రఖనే మే ఉనే లజ్జా ఆతి. తమ చార్టు పెట్టుకోవడంలో వారికి సిగ్గు అనిపిస్తుంది. సమస్తే హే సచ్ లిఖేంగే తో బాబా క్యా కహేంగే. అనుకుంటారు, నేను సత్యంగా రాస్తే బాబా ఏమనుకుంటారో నా గురించి. లేకిన్ బచ్చోं का कल्याण इसमें ही है कि సచ్చా చాట్ లిఖతే రహే. కానీ పిల్లలందరి కళ్యాణం ఇందులోనే ఉంది. సత్యమైన చార్ట్ను రాస్తూనే ఉండాలి. చార్ట్ లిఖనే మే బహుత్ ఫాయిదే హై. చార్ట్ వ్రాయడంలో చాలా లాభం ఉంటుంది. బాబా కేతే బచ్చే ఇస్మే లజ్జా మత్ కరు. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇందులో అస్సలు సిగ్గుపడకండి. చార్ట్ రాయడంలో ఏమని రాయాలి, నేను అసలు రోజంతలో బాబాని జ్ఞాపకమే చేయలేదు, అలా చేయలేదు అని ఎంతకని అలా నో అంటూ రాయను, దానికన్నా రాయకపోవడమే మంచిది కదా అని అనుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారంటే, పిల్లలు చేయకపోయినా సత్యంగా రాయండి. సత్యంగా రాయడం ద్వారా మీరు బాబా శ్రీమతాన్ని పాటిస్తున్నట్లు అవుతుంది. బాబా ఏం చెప్తున్నారు? చార్ట్ రాయమన్నారు. రియలైజేషన్ కూడా కలుగుతుంది. మనకే ఎన్నిసార్లు ఇలా నో అని రాయను, నేను ఈరోజు ఎలా అయినా చేసి చూపిస్తాను, ఈరోజు బాబాకు మంచి చార్ట్ రాస్తాను, మంచిగా రిజల్ట్ ఇస్తాను అని మనకే అనిపిస్తుంది లోపల. అసలు రాయకుండా ఉంటే ఆ రియలైజేషన్ కూడా ఉండదు. ओम शांति. रूहानी बाप बैठ बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు పిల్లలు పావు గంట ముందుగా వచ్చేసి బాబాని జ్ఞాపకం చేస్తూ కూర్చోవాలి. మురళికి ముందు కనీసం పావు గంట బాబా స్మృతిలో కూర్చోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఇంకే పనులు లేవు కదా మీకు. మధుబన్కి వచ్చిన తర్వాత వ్యాపారం చింత లేదు, వెళ్ళి వంట చేయాలని చింత లేదు, ఇంకేమీ ఉండదు. బాబా స్మృతిలోనే వచ్చి కూర్చోవాలి. భక్తి మార్గంలో అయితే తండ్రి పరిచయం లేదు, ఇక్కడైతే మీకు తండ్రి పరిచయం లభించింది. అందుకే తండ్రి చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి అని. నిరంతరం అంటే ఏంటి?
ఎలాగైతే మన శరీరం మొత్తంలోని నాడులలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది, నిరంతరం రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది, అలాగే మన ప్రతి సంకల్పంలో బాబా స్మృతి ఇమిడి ఉంటే మనం కూడా నిరంతరం బాబా స్మృతిలో ఉంటున్నట్లు. మే తో సబ్ బచ్చోం కా బాప్ హూ, నేనైతే పిల్లలందరికీ తండ్రిని. బాబాను జ్ఞాపకం చేయడంతో వారసత్వం ఆటోమేటికల్గా మీకు గుర్తు రావాలి. చిన్నపిల్లలేమి కాదు కదా మీరు. భలే రాస్తూ ఉంటారు, బాబా నాకు 5 మాసాలే, నేను 2 మాసాలే అయింది మీ ఒడిలో జన్మ తీసుకొని అంటారు. అయినా మీ కర్మేంద్రియాలు పెద్దవే కదా పిల్లలు అని బాబా అంటారు. నేను చెప్పేవేమైనా అర్థం కావట్లేదా? ఇంద్రియాలన్నీ పెద్దవే కదా. మరి మంచిగా జ్ఞాపకం చేయండి. ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ తండ్రి మరియు వారసత్వం రెండిటి స్మృతిలో కూర్చోవాలి. మీకు తెలుసు కదా, మీరు నరుడి నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థంలో తత్పరులై ఉన్నారు అని, స్వర్గానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారని. మరి ఈ విషయాలన్నింటినీ పిల్లలు నోట్ చేసుకోవాలి. మేమిక్కడ కూర్చుంటూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాము అని చెక్ చేసుకోవాలి. అలా రాస్తే బాబాకు అర్థమవుతుంది ఈ పిల్లల స్థితి ఎలా ఉంది అని. బాబా మీకు అంతా తెలుసు కదా, మీకు తెలియంది ఏముంది, నా గురించి మీకు అంతా తెలుసు కదా అని అనకండి. ప్రతి ఒక్కరూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నారో బాబాకు ఆ చార్ట్ పంపించాలి. బాబా ప్రతి ఒక్కరి చార్టుతో అర్థం చేసుకుంటారు. తండ్రి స్మృతిలో ఉన్నారా, లేక బుద్ధి ఎక్కడైనా పరిగెత్తుతుందా, భ్రమిస్తుందా అని. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు బాబా వచ్చారు, బాబా స్మృతిలో నేను కూర్చోవాలి అని, బాబా నా కోసం ఈ భూమిపైకి వచ్చారు అనేది మీకు గుర్తుంటే మీరు బాబా స్మృతిలోనే ఉంటారు. ఎంత సమయం మీరు బాబాని జ్ఞాపకం చేశారు అనేది చార్టులో సత్యంగా రాయండి. అసత్యంగా రాశారంటే ఇంకా 100 రెట్ల శిక్ష పడుతుంది. అందుకే ఇంకా ఎక్కువ నష్టపోతారు అసత్యంగా రాస్తే. కాబట్టి సత్యంగా రాయండి. ఎంత సత్యతతో మీరు ఉంటారో అంత లాభాన్ని పొందుతారు. మీరు ఎంత బాబా స్మృతిలో ఉంటారో అంత వికర్మలు వినాశనం అవుతాయి. మీకు ఇది కూడా తెలుసు కదా, మీరు రోజు రోజుకి బాబాకు దగ్గరవుతూ ఉంటారు. చివరికి ఎప్పుడైతే మీ స్మృతి పూర్తవుతుందో అప్పుడు ఇంకా బాబా దగ్గరికే వెళ్ళిపోతారు. అలా దగ్గరవుతూ నిజంగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చి పాత్ర వహిస్తారు. అక్కడే కూర్చొని అయితే ఉండిపోరు, పరంధామంలో బాబా తోడుగానే ఉండిపోరు. అక్కడి నుండి మళ్ళీ క్రిందకు వస్తారు. అక్కడైతే ఏ సంకల్పాలు రావు. పరంధామంలో అది ముక్తిధామం. దుఃఖ సుఖాలకు అతీతంగా ఉంటారు. సుఖధామానికి వెళ్ళేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఎంతైతే మీరు బాబా స్మృతిలో ఉంటారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. స్మృతి యొక్క చాట్ పెట్టుకోవడంతో జ్ఞానం యొక్క ధారణ కూడా బాగా జరుగుతుంది. చాట్ పెట్టుకోవడంతో చాలా లాభం ఉంటుంది కదా. మీకు తెలుసు, స్మృతిలో లేని కారణంగా పిల్లలకు చాట్ రాయడంలో సిగ్గనిపిస్తూ ఉంటుంది. బాబా ఏమనుకుంటారో ఏమో, మురళీలో నా గురించే చెప్తూ ఉంటారేమో, ఇంకా నాకే క్లాస్ తీసుకుంటారేమో అని భావిస్తారు. బాబా అన్నారు, ఇందులో సిగ్గుపడే విషయం ఏముంది? మీ మనసు లోపల తింటూ ఉంది కదా, నాకు ఇది అర్థమై కూడా నేను చెయ్యట్లేదు, నేను ఎందుకు బాబాని జ్ఞాపకం చెయ్యట్లేదు అని. మరి జ్ఞాపకం చేసే రియలైజేషన్ కలిగించేది చార్ట్. అలాంటి చార్ట్ని రాయాలి, కానీ అలా మానకూడదు. మనకి మనమే రియలైజ్ అవుతాం కదా. దాంతో కళ్యాణకారి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నోట్ చేయండి ఎన్ని గంటలు బాబా స్మృతిలో ఉన్నారు అని. అప్పుడు మీ కళ్యాణం జరుగుతుంది. ఎప్పటి వరకు బాబా వస్తారో అంత సమయం కూర్చుని మీరు బాబా స్మృతిలో ఉన్నారా, లేకపోతే మురళికి ముందు బాబా వచ్చేంత వరకు బుద్ధిని అటు ఇటు భ్రమింపజేశారా? కనీసం మధుబనికి వెళ్ళినప్పుడు బాబా వచ్చి మురళి చెప్పేంత వరకైనా బాబా స్మృతిలో కూర్చున్నారా? బుద్ధి భ్రమిస్తూ ఉందా? ఇది నోట్ చేయండి. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది అంటున్నారు.
ప్రియమైన వస్తువును చాలా ఎక్కువగా జ్ఞాపకం చేయాలి కదా. కుమారుల మధ్యలో నిశ్చితార్థం జరిగింది అంటే ఇంకా మనసు ఒకరిపైన ఒకరిది ఉండిపోతుంది. ఇంకా అలా వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటా. ఇంకా వివాహం అవ్వడంతో ఆ స్మృతి ఇంకా పక్కా అయిపోతుంది. ఒకరిని ఇంకొకరు చూడకుండా ఉండలేరు. అలా నిశ్చితార్థం జరిగిన వారు ఒకరినొకరు బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మరి బాబాట్నర్, మీకు కూడా నాతో నిశ్చితార్థం జరిగింది కదా, మీ మనసు కూడా నా వైపే లాగుతూ ఉండాలి కదా. ఇప్పుడు మీరు పిల్లలు, మీరు తెలుసుకున్నారు శివబాబా మీకు అనంతమైన తండ్రి అని. భలే మీరు కళ్ళతో చూడకపోవచ్చు, కానీ బుద్ధితో అర్థం చేసుకుంటున్నారు కదా. బాబా ఒకవేళ నామరూపాలకు అతీతంగా ఉంటే వారి పూజ కూడా భక్తిలో చేయగలిగేవారు కాదు, వారిని జ్ఞాపకం కూడా చేసేవారే కాదు. కానీ నామరూపాలకు అతీతమైనది ఇంకేది ఉండదు. బేఅంతుగా ఏ వస్తువు కూడా లేదు. తప్పకుండా భగవంతుని చూడగలుగుతారు మీరు. అందుకే వారిని మహిమ చేస్తారు, వారి యొక్క వర్ణన చేస్తారు. ఆకాశాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, బేఅంతని అనలేరు కదా. భక్తి మార్గంలో భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఓ భగవంతుడా అంటారు. మరి అలా ఓ భగవంతుడా అంటున్నారంటే బేఅంతగా ఉన్నవారిని అయితే అనలేరు కదా. అనంతంగా ఉన్నవారిని ఎలా అంటారు? హే భగవాన్ అనగానే వెంటనే వారి స్మృతి కలుగుతుంది. అంటే నిజంగా వారి అస్తిత్వం ఉంది, వారికి ఒక మంచి రూపం ఉంది అని అర్థం. ఆత్మను కూడా తెలుసుకోగలుగుతామే తప్ప కళ్ళతో చూడలేం. సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే, వారిని తెలుసుకోవటం జరుగుతుంది. వారిని కళ్ళతో చూడాలి, చూస్తేనే నేను నమ్ముతాను అని అనకూడదు. పిల్లలు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, బాబా వచ్చి చదివిస్తున్నారు కూడా. తండ్రి కేవలం దర్శనం ఇచ్చి వెళ్ళిపోవడం కాదు, చదివిస్తున్నారు మనకి. ఇంతకుముందు ఇది తెలియదు, భగవంతుడు వచ్చి చదివిస్తారు అని. శ్రీకృష్ణుని పేరును వేసేశారు. మరి శ్రీకృష్ణుని అయితే ఈ కళ్ళతో ఈజీగా చూడవచ్చు కదా, కానీ ఈ తండ్రిని మీరు కళ్ళతో చూడలేరు అంటే వారు ఏ తండ్రి అయ్యి ఉండాలి? శ్రీకృష్ణుని గురించి బేఅంత్, నామరూపాలకు అతీతుడు అని అనలేరు కదా. శ్రీకృష్ణుని ఎప్పుడు కూడా అలా అనలేరు. మరి శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు నిరంతరం నా స్మృతిలోనే ఉండండి అని చెప్పలేడు. వారైతే సన్ముఖంగా ఉంటారు. వారిని బాబా అని అనరు. శ్రీకృష్ణుణ్ణి మాతలు శ్రీకృష్ణుణ్ణి తమ కొడుకుగా భావించి ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. జన్మాష్టమి రోజున చిన్న శ్రీకృష్ణుణ్ణి ఊయలలో ఊపుతూ ఉంటారు. చిన్న బొమ్మలని కృష్ణుడిలాగా అలంకరించి ఊయలలో పెట్టి ఊపుతూ ఉంటారు. బాబా అన్నారు, కృష్ణుడు ఎప్పుడు చిన్న బాల్య దశలోనే ఉంటాడా? చిన్న పిల్లవాడిలాగానే ఉంటాడా? రాసవిలాసం కూడా చేస్తాడు కదా. కొంచెం పెద్దవాడవుతాడు. ఆ పెద్దవాడైపోయిన తర్వాత ప్రియమైన వాడిగా ఉండడా ఏంటి? ఎప్పుడు బాల్య స్థితిలో ఉన్నటువంటి కృష్ణుడిని ఊయలలో ఊపుతూ ఉంటారు. మరి పెద్దవాడైపోయాక ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇది ఎవరికీ తెలియదు. నిజంగా చిన్నది శరీరం అయితే ఉండదు కదా. ఎప్పటికీ శ్రీకృష్ణుని శరీరం బాలకృష్ణుడిలాగానే ఉంటాడా? అలా ఎప్పుడు ఉండడం జరగదు కదా. కానీ వాళ్ళకి ఈ ఆలోచనలే రావు. లట్టు గోపాల్ అంటూ ఎప్పుడు కృష్ణుణ్ణి చిన్న బాలకృష్ణుడి రూపంలో వెన్న తింటూ ఉన్నట్టు, పాకుతూ ఉన్నట్టు ఆ రూపంలోనే కృష్ణుణ్ణి ఊయల్లో పెట్టి ఊపుతూ ఉంటారు. పూజ యొక్క ఆచారాలు అలా నడుస్తూ ఉన్నాయి. జ్ఞానమైతే వారిలో లేదు. చూపిస్తారు శ్రీకృష్ణుడు కంసపురిలో జన్మ తీసుకున్నాడు అని. మరి ఇప్పుడు కంసపురి యొక్క విషయం అయితే లేనే లేదు. ఈ ఆలోచనలే వారికి తట్టట్లేదు. భక్తులు అంటారు శ్రీకృష్ణుడు హాజిరా హజూర్ అని. అంటే ఎటు చూసినా కృష్ణుడే, ఎటు చూసినా కృష్ణుడే, అంతటా ఉన్నాడు అంటారు. మరి వారికి స్నానం కూడా చేయిస్తారు, తినిపిస్తారు కూడా. ఇప్పుడు వారైతే ఏమి తినరు కదా. ఒక విగ్రహాన్ని, ఒక బొమ్మను మీరు అలంకరించి తినిపించినా నిజంగా అయితే తినలేరు కదా. పెట్టేదేమో మూర్తి ఎదుట, కానీ తినేదేమో ఆ పెట్టిన పూజారీలే తీసుకొని తింటారు. ఇదైతే భక్తి మార్గము. శ్రీనాథ్కి మీరు వెళ్ళినప్పుడు అక్కడ కూడా భోగ్ పెడతారు.
మరి ఆ భోగ్ పెట్టినటువంటిది శ్రీనాథుడేమీ వచ్చి తినడు. ఆ తర్వాత పూజారీలు అక్కడ ఉన్నటువంటి భక్తులే అందరూ తీసుకొని తింటారు. దేవీల పూజలు కూడా ఇలాగే చేస్తారు. దేవీల యొక్క విగ్రహాలను కూడా వారే తయారు చేస్తారు, వారిని పూజిస్తారు, తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తారు. మంచి ఆభరణాలు వేసి అలంకరించి తర్వాత ముంచేస్తారు. తర్వాత అక్కడ చాలా మంది ఉంటారు. అలా నిమజ్జనం జరిగే చోట దోచుకోవడానికి, ఆ విగ్రహాలకు ఉన్నటువంటివన్నీ తీసుకోవడానికి చాలా మంది ఉంటారు. ఎవరి చేతికి ఏది అందితే అది తీసేసుకుంటారు. దేవీలవే పూజలు అధికంగా చేస్తారు. లక్ష్మి మరియు దుర్గాదేవి యొక్క పూజలను, మూర్తిలను కూడా తయారు చేస్తారు. పెద్ద మమ్మ ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీరిని బ్రహ్మపుత్ర అని కూడా అంటారు. ఎవరు పెద్దమమ్మ? బ్రహ్మ బాబాను పెద్దమమ్మ అని అంటారు. వారిని బ్రహ్మపుత్ర అని కూడా అంటారు. వీరిది జన్మించినప్పటిది మరియు భవిష్యత్తు రూపంది రెండిటికి పూజ చేస్తూ ఉన్నారు అని భావిస్తారు. ఎంత వండర్ఫుల్ డ్రామా ఇది! ఇలాంటి విషయాలైతే శాస్త్రాల్లో ఏమీ రావు. ఇది ప్రాక్టికల్ యాక్టివిటీ బాబా ఇక్కడ చెప్తున్నటువంటిది. ప్రాక్టికల్గా భక్తులు ఏవైతే చేస్తున్నారో వాటి యొక్క అర్థాలను బాబా చెప్తున్నారు. పిల్లలైన మీలో ఇప్పుడు జ్ఞానం ఉంది. అందరికంటే అధికంగా ఆత్మల యొక్క చిత్రాలని తయారు చేస్తారు. ఎప్పుడైతే రుద్రయజ్ఞాన్ని రచిస్తారో అప్పుడు లక్షల శాలిగ్రాములను తయారు చేస్తారు. దేవీలవి ఎప్పుడైనా లక్షల చిత్రాలను తయారు చేస్తారా? చెయ్యరు కదా. వారివైతే ఏ పూజారి ఉంటే, ఎంతమంది పూజారీలు ఉంటే అంతమంది దేవీ దేవతలవే విగ్రహాలను తయారు చేస్తారు. ఒక్కొక్క దేవికి ఒక్కొక్క పూజారి ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే శాలిగ్రాములన్నింటికి ఒక్క పూజారి సరిపోతాడు. లక్షల శాలిగ్రాములను తయారు చేస్తారు. వాటికి ఒక ఫిక్స్డ్ రోజు అంటూ కూడా ఉండదు పూజ కోసం. ముహూర్తం మొదలైనవి కూడా ఏవి ఉండవు. దేవీల పూజలకు మాత్రం ఫిక్స్డ్ సమయం, ఫిక్స్డ్గా ముహూర్తం, టైం అన్నీ ఉంటాయి. శ్రీమంతులు, సేట్గా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు మనసులో ఆలోచన కలిగితే అప్పుడు రుద్రుడు లేక శాలిగ్రాములను రచిస్తారు, బ్రాహ్మణులను పిలుస్తారు, పూజలు చేయిస్తారు, యజ్ఞాలు కూడా రచిస్తారు. రుద్రుడని ఒక్క బాబాను అంటారు. వారితో పాటుగా లెక్కలేనని శాలిగ్రాములను తయారు చేస్తారు. ఆ సేట్లయితే ఏమంటారు? శాలిగ్రాములను ఇన్ని తయారు చేయండి అని చెప్తారు. వాటికి ఒక తిథి తారీఖు కూడా ఫిక్స్ చేయరు. శివ జయంతి నాడే రుద్ర పూజ చేస్తారు అని కూడా కాదు. ఎప్పుడు మనసులో ఆలోచన పుడితే అప్పుడు ఈ శాలిగ్రాములను తయారు చేయించి బ్రాహ్మణులను పిలిచి శివుడి యొక్క పూజలు చేయిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం శుభదినం అయితే బృహస్పతి రోజు అని అంటారు, గురువారం రోజే. దీపావళి రోజున లక్ష్మీదేవి చిత్రాన్ని ఒక పళ్ళెంలో పెట్టి పూజిస్తూ ఉంటారు. తర్వాత దాన్ని అలా ఉంచేస్తారు. వారిని మహాలక్ష్మి అంటారు. అంటే 4 భుజాలు చూపిస్తారు, యుగల్గా ఉన్నట్లు. మనుషులకి ఈ విషయాలు ఏమీ తెలియదు. ఎలాగైతే విష్ణుమూర్తి యొక్క 4 భుజాల్లో 2 లక్ష్మీదేవి, 2 నారాయణుడివి అంటాం. అలాగే మహాలక్ష్మికి చూపించే 4 భుజాల్లో కూడా 2 లక్ష్మీదేవివి, 2 నారాయణుడివి. లక్ష్మీ దగ్గర ధనం ఎక్కడి నుండి వచ్చింది? యుగల్ కావాలి కదా. మరి లక్ష్మీనారాయణలను యుగల్ అంటారు. పేరైతే మహాలక్ష్మి అని పెట్టేశారు. దేవీలు ఎప్పుడొచ్చారు, మహాలక్ష్మిగా ఎప్పుడయ్యారు, ఈ విషయాలన్నీ మనుషులకు తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా అందరిలో ఏకరసంగా ధారణ జరగటం లేదు. బాబా ఇన్ని విషయాలు అర్థం చేయించిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నారు, శివబాబా యాద్ హే? బాబా గుర్తున్నారా? వారసత్వం గుర్తుందా? ముఖ్యమైన విషయం ఇది. భక్తి మార్గంలో ఎంత ధనాన్ని వృధా చేస్తూ వచ్చారు. ఇక్కడైతే పైసా కూడా వేస్ట్ చేసేదే లేదు. మీరు సర్వీస్ చేస్తున్నారు సాల్వెంట్గా, పవిత్రంగా అవ్వటానికి. భక్తి మార్గంలో అయితే చాలా డబ్బులను ఖర్చు పెట్టేశారు, ఇన్సాల్వెంట్గా అయిపోయారు. మొత్తం అంతా మట్టిలో కలిసిపోయింది. ఎంత తేడా ఉంది అక్కడికి ఇప్పటికీ.
ఈ సమయంలో మీరు ఏదైతే చేస్తారో అది ఈశ్వరీయ సేవలో శివబాబాకు ఇస్తారు. శివబాబా ఏమీ తినరు, తినేది మీరే. మీరు బ్రాహ్మణుల మధ్యలో ట్రస్టీగా ఉన్నారు. మీరేమి బ్రహ్మకు ఇవ్వట్లేదు, మీరు ఇచ్చేది శివబాబాకే ఇస్తున్నారు. అంటారు, బాబా మేము మీకోసం ఒక ధోతి కుర్తా తీసుకొని వచ్చాము అని. బాబా అంటారు, ఇతడికి ఇవ్వడంతో మీకేమీ దొరకదు, జమ అవ్వదు. మీరు శివబాబాని జ్ఞాపకం చేస్తూ ఇతడికి ఇవ్వండి, అప్పుడు మీకు జమ అవుతుంది. లేకపోతే బ్రాహ్మణులు శివబాబా యొక్క ఖజానా నుండి పాలన పొందాలి తప్ప శివబాబా ఇంట్లో ఉంటూ మీరు గుర్తు రావడం ఏంటి, ఈ కుర్తా ఫలానా వాళ్ళు తీసుకొచ్చారు, ఈ పైజామా వాళ్ళు ఇచ్చారు అని అలా మీరు గుర్తు రాకూడదు అంటున్నారు. బాబాను అడిగే అవసరమే లేదు బాబా ఏం పంపించాలి అని. ఇతడైతే ఏమీ తీసుకోడు ఈ బ్రహ్మ, మీది జమానే అవ్వదు. అలా బ్రహ్మ బాబా కోసం నేను స్వెటర్ తీసుకొస్తాను, బాబా కోసం ధోతి తీసుకొస్తాను, అలా అసలు మీరు బాబాను అడగకూడదు. అలా బాబా కోసము అంటూ తీసుకురాకండి అంటున్నారు. ఒకవేళ బ్రహ్మను జ్ఞాపకం చేస్తే జమ అవ్వదు. శివబాబాని జ్ఞాపకం చేస్తూ బ్రహ్మ బాబా కోసం ఏదైనా తీసుకొచ్చినా పర్వాలేదు, అది జమ అవుతుంది. కానీ కేవలం వ్యక్తి గుర్తొస్తూ వ్యక్తి కోసమే మీరు ఏదైనా ఆలోచిస్తూ బాబా ఇంట్లో ఇస్తాను అంటే అది జమ అవ్వదు. శివబాబా పూర్తిగా గుర్తు రావాలి. శివబాబాను దృష్టిలో పెట్టుకొని శివబాబాకు నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నది శివబాబాకు, నేను చేస్తున్నది శివబాబా బండారిలో, ఇది గుర్తుండాలి. ఇది పక్కన పెట్టి మీరు ఇంకేది చేసినా అది జమ అవ్వదు అంటున్నారు. బ్రహ్మబాబా అయితే శివబాబా ఖజానా నుండే తీసుకుంటారు కదా, శివబాబానే గుర్తు రావాలి కదా అందరికీ. మీ వస్తువు ఎందుకు గుర్తు రావాలి? బీకేకు ఇవ్వడం కూడా రాంగే, బాబా అర్థం చేయించారు. మీ నుండి ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకొని ధరిస్తే మీ స్మృతి వారికి కలుగుతుంది. చిన్నపాటి విషయాలైతే పర్వాలేదు, చిన్న చిన్న వస్తువులైతే పర్వాలేదు. కానీ ఒకవేళ ఏదైనా వస్తువు పదే పదే మిమ్మల్ని గుర్తొచ్చేలాగా చేస్తుంది అంటే ఫలానా వారు ఇది ఇచ్చారని, ఫలానా వారే తీసుకొచ్చారని, అప్పుడు మీదేమీ జమ అవ్వదు, ఇంకా నష్టమే కలుగుతుంది. శివబాబా అందుకే చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి. నాకు బట్టలు మొదలైనటువంటి వాటి అవసరమే లేదు. బట్టలు అనేవి నా పిల్లలకి కావాలి, అది వారు శివబాబా యొక్క ఖజానా నుండి తీసుకుంటారు. బట్టలైనా ఏవైనా వారికి నిత్యావసరంలో కావాల్సినటువంటివి శివబాబా యొక్క బండారి నుండి తీసుకుంటారు. నాకైతే శరీరం లేనే లేదు. మరి ఈ పిల్లలందరూ శివబాబా యొక్క ఖజానా నుండి తీసుకునేందుకు హక్కుదారులుగా ఉన్నారు. రాజ్యం చేసేందుకు కూడా వీరు హక్కుదారులు. బాబా యొక్క ఇంటిలో ఈ పిల్లలే తింటూ తాగుతూ ఉంటారు. మీరు సర్వీస్ చేస్తున్నారు, సంపాదన కూడా చేసుకుంటున్నారు. ఎంత సేవ చేస్తారో అంత సంపాదన కూడా జరుగుతూ ఉంటుంది. మీరు తినేది త్రాగేది శివబాబా యొక్క బండారి నుండే. వారికే మీరు ఇవ్వకపోతే జమానే అవ్వదు. మీరు ఏదైనా శివబాబా యొక్క బండారీలో జమ చేస్తే మీది జన్మ జన్మల కోసం జమ అవుతుంది. కానీ ఇంకే రకంగా చేసి నేను చేశాను అనుకున్నా అది జమ అవ్వకపోవచ్చు. శివబాబాకే మీరు ఇవ్వాలి. బాబా మీ నుండి 21 జన్మల కోసం మేము పద్మాపదంపతిగా అవుతాము అంటారు. మరి ధనమైతే సమాప్తం అవుతుంది కాబట్టి సమర్థంగా మనం బాబాకు ఇవ్వాలి. బాబా సమర్థుడు కదా, 21 జన్మల కోసం వారు రిటర్న్ ఇస్తారు. పరోక్షంగా కూడా మీరు ఈశ్వరార్థం చేస్తూ వచ్చారు కదా, కానీ పరోక్షంగా ఇవ్వడంలో అంత సమర్థత లేదు. ఇప్పుడైతే చాలా సామర్థ్యం ఉంది, సమర్థత ఉంది. ఎందుకంటే వారు సన్ముఖంగా ఉన్నారు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ఈ సమయం కోసమే ఉన్నారు. ఈశ్వరార్థం ఏదైతే దాన పుణ్యం చేస్తారో వాటితో అల్పకాలికంగా ఫలం లభిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు, నేను సన్ముఖంగా వచ్చాను మీకు ఫలం ఇవ్వడానికి. ఇతను కూడా మొత్తమంతా శివబాబాకు ఇచ్చేసి విశ్వం యొక్క రాజ్యభాగ్యంను తీసుకుంటున్నారు కదా, ఇది కూడా తెలుసు. ఈ వ్యక్తంలో ఉన్నటువంటి బ్రహ్మాదే అవ్యక్త రూపంలో సాక్షాత్కారం జరుగుతుంది. వీరిలో శివబాబా వచ్చి పిల్లలతో మాట్లాడతారు.
మనుషుల నుండి తీసుకోవాలి అనేటువంటి ఆలోచన మీకు రాకూడదు. మీరు శివబాబా యొక్క బండారికి పంపిస్తున్నారు కాబట్టి శివబాబా నుండి దానికి రిటర్న్ ఫలం లభిస్తుంది. ఒకసారి ఒక అన్నయ్య ఈశుదాది దగ్గరికి వెళ్ళారంట. బాబా యజ్ఞం కోసం అని చెప్పేసి కొంచెం సహయోగం అందించారు. అలా అందించిన వాళ్ళందరికీ దాది ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. అన్నయ్య గిఫ్ట్ తీసుకోలేదు, బయటికి వచ్చేసారు. తర్వాత వచ్చినటువంటి అన్నయ్యలు, అయ్యో అందరికీ గిఫ్ట్ ఇస్తున్నారు కదా, మీరు తీసుకోలేదా, మీరు వెళ్ళి అడగండి, మీరు కూడా గిఫ్ట్ తీసుకోండి అని అన్నారంట. అన్నయ్య తిరిగి వెళ్ళి దాది దగ్గర, దాది నేను మీకు డబ్బులు ఇచ్చాను కదా యజ్ఞం కోసం, మరి నాకు గిఫ్ట్ ఇవ్వలేదు అన్నారంట. వెంటనే దాది ఏంటి ఏం చెప్తున్నావు అన్నారంట. రెండోసారి అన్నయ్య, దాది ఇందాక వచ్చాను కదా, నేను మీకు కవర్ ఇచ్చాను కదా అంటే దాది మళ్ళీ అన్నారంట, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. ఈయనకు అర్థం కాలేదంట, ఏంటి దాది ఇలా గట్టిగా అడుగుతున్నారేంటి నన్ను అని. మళ్ళీ చెప్పాడంట, దాది ఇందాక లైన్లో నేను కూడా అందరితో పాటు కవర్ ఇచ్చాను, మీకు నాకు గిఫ్ట్ ఇవ్వలేదని చెప్తున్నాను అంటే దాది మళ్ళీ గట్టిగా చెప్పారంట, ఖబర్దార్, ఇంకొకసారి నువ్వు అలా మాట్లాడకు, మేరే మీటే బచ్చే, నువ్వు ఇచ్చింది శివబాబాకు, శివబాబా బండారిలోకి అది వెళ్ళిపోయింది, నువ్వు నాకు ఇవ్వలేదు, అది శివబాబాకి ఇచ్చావు అని దాది క్లియర్ చేశారంట. చేసి తర్వాత దాది గిఫ్ట్ ఇచ్చారంట. అప్పుడు ఈ అన్నయ్యకి అర్థమైందంట, అసలు నేను ఇచ్చింది ఎవరికి, నేను బాబా యజ్ఞానికి ఇచ్చాను, బాబాకి ఇచ్చాను, కానీ దాది నేను మీకు ఇచ్చాను, దాది నేను మీకు ఇచ్చాను అని ఇలా అనడంతో దాది దాన్ని సరిదిద్దారంట. అలా బాబా కూడా అంటున్నారు, మీరు మనుషులకి ఇచ్చి మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ఇచ్చేది నాకు. పిల్లలు, మీరు మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కానీ మీరు చేసేది శివబాబా యజ్ఞం కోసం అని చేయండి. నేను ఫలానా వాళ్ళకి ఇచ్చాను, ఫలానా చోట ఇచ్చాను, అయినా నాకేమీ లేదు అలా మాట్లాడద్దు. మీరు ఎవరికి ఇస్తున్నారు? శివబాబా బండారిలో ఇస్తున్నారు. శివబాబా బండారిలో చేసిన తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి నుండి ఏమీ ఆశించకూడదు. बोलो शिव बाबा के भंडारे में बेच दो, इनको देने से तो कुछ नहीं मिलेगा और ही घाटा पड़ जाएगा. మీరు చెప్పండి, శివబాబా యొక్క బండారికి పంపించండి, ఇక్కడ ఇవ్వడంతో ఏమీ లాభం ఉండదు, ఇంకా ఎక్కువగా నష్టమే కలుగుతుంది. కొందరు పేదవాళ్ళు ఉంటారు, 3-4 రూపాయలకి ఏదైనా వస్తువు కొని తీసుకొస్తారు, దానికి బాబా నుండి ఏం లభిస్తుంది? అంతకన్నా ఇంకా ఎక్కువగా వారు పొందాలి అంటే వాళ్ళకి శివబాబా బండారిలో డైరెక్ట్గా మీరు చేయండి అని చెప్పాలి. నేరుగా బండారిలో వేయడంతో వారికి శివబాబా 14 రెట్ల ఫలమును ఇస్తారు. మరి వారిని ఎందుకు నష్టపరచాలి? పూజ ఎక్కువగా దేవీలకే చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీరు దేవీలు చాలా ప్రత్యేకమైన వారు, నిమిత్తంగా అయ్యారు కదా, మీరే జ్ఞానాన్ని ఇవ్వడానికి పంచడానికి నిమిత్తం అయ్యారు కాబట్టి మీ పట్ల భావనతో ఎవరైనా ఏదైనా తీసుకొని రావచ్చు. కానీ వాళ్ళకి చెప్పండి, మీరు బాబా బండారిలో బాబా యజ్ఞంలో ఈ రకంగా చేస్తే ఇంకా ఎక్కువ ఫలం లభిస్తుంది అని. భలే గోపులు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు, కానీ ఎక్కువ శాతం అయితే మాతలే బ్రాహ్మణిగా దారిని చూపిస్తూ ఉంటారు. కాబట్టి దేవీల యొక్క పేరు అధికంగా ప్రసిద్ధం అవుతుంది, దేవీలకు చాలా పూజ జరుగుతుంది. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు కదా. అర్ధకల్పం మీరు పూజ్యులుగా ఉండేవారు. మొదట ఫుల్ పూజ్యులుగా ఉండేది, తర్వాత సెమీ పూజ్యులు అంటారు, ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి కదా. రాముడి వంశము త్రేతాయుగంలో మొదలవుతుంది, ఇది లక్షల సంవత్సరాల విషయం అని అంటారు. మరి వారికి ఏమీ లెక్కలు కూడా తెలియదు. భక్తి మార్గంలో వారి బుద్ధిలో, మీ బుద్ధిలో జ్ఞానం నిండడం రాత్రి పగలుకున్న తేడా ఉంది అంటున్నారు. వాళ్ళకి ఎలా అర్థమైంది, మనకి ఎలా అర్థమవుతుంది? మీరు ఈశ్వరీయ బుద్ధి, వారిదేమో రావణ బుద్ధి. మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క 5000 సంవత్సరాల జ్ఞానం ఉంది, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే చీకటిలో రాత్రిలో ఉన్నారో వారందరూ లక్షల సంవత్సరాలు అంటారు, కానీ ఎవరైతే పగల్లో ఉన్నారో వారు 5000 సంవత్సరాలే అంటారు. అర్ధకల్పం భక్తి మార్గంలో మీరు ఎన్ని అసత్యమైన విషయాలను వింటూ వచ్చారు.
సత్యుగంలో అయితే ఇటువంటి విషయాలే ఉండవు, అక్కడైతే వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీకు డైరెక్ట్ మతం లభించింది. శ్రీమద్ భగవద్గీత ఉంది కదా, ఇంకే శాస్త్రానికి శ్రీమద్ అనే పేరు లేనే లేదు. శ్రీమత్ అంటే శ్రేష్టమైనటువంటి భగవంతుని మతం, సలహా. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగానికి గీతాయుగము అని పేరు వస్తుంది. లక్షల సంవత్సరాల విషయం అయితే కానే కాదు. ఎవరైనా వచ్చినా మీరు వారిని సంగమ యుగంలోకి తీసుకురండి. అనంతమైన తండ్రియే రచయిత అనగా స్వయం యొక్క మరియు రచన యొక్క మొత్తం పరిచయాన్ని ఇచ్చారు. మళ్ళీ ఏం చెప్తుంటారు? మంచిది పిల్లలు, నన్ను జ్ఞాపకం చేయండి. ఇంకేది మీలో ధారణ జరగకపోయినా పర్వాలేదు, కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. పవిత్రంగా అయితే అవ్వాల్సిందే. మరి తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు అంటే దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, 21 జన్మల కోసం పద్మాల సంపాదన జమ చేసుకునేందుకు డైరెక్ట్ ఈశ్వరీయ సేవలో అంతా సఫలం చేసుకోవాలి. ట్రస్టీగా శివబాబా పేరుతో సేవ చేయాలి. సెకండ్ పాయింట్, స్మృతిలో ఎంత సమయం కూర్చుంటారో అంత సమయం బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్ళింది అనేది చెక్ చేసుకోవాలి. తన సత్యాతి సత్యమైనటువంటి లెక్కాచారమును రాసుకోవాలి. నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతిలో పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారంటే, సఫలం చేసుకోండి, ట్రస్టీగా సేవ చేయండి. ఏం సఫలం చేసుకోవాలి? మన దగ్గర ఉన్నది అంతా 21 జన్మల కోసం రిటర్న్ తీసుకునేందుకు సఫలం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నది సఫలం చేసుకోవాలి, ట్రస్టీగా సేవ చేయాలి. సెకండ్ పాయింట్లో బాబా చెప్తున్నారు, చెక్ చేసుకోండి, చార్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు బాబా స్మృతిలో కూర్చుంటే బుద్ధి ఎక్కడెక్కడికి వెళ్తుంది అని. నరు నుండి నారాయణుడిగా అవ్వడానికి వారసత్వాన్ని తండ్రిని జ్ఞాపకం చేయాలి. वरदान, विस्मृति की दुनिया से निकल स्मृति स्वरूप रह, हीरो पार्ट बजाने वाले विशेष आत्मा भव। విస్మృతి యొక్క ప్రపంచం నుండి బయటకు వచ్చి స్మృతి స్వరూపమై హీరో పాత్ర వహించేటువంటి విశేష ఆత్మా భవ. విస్మృతి లోకం నుండి బయటకు వచ్చి స్మృతి స్వరూపంగా హీరో పాత్ర వహించేటువంటి విశేష ఆత్మా భవ. వివరణ, ఈ సంగమ యుగము స్మృతి యొక్క యుగం. మరి కలియుగం అనేది విస్మృతి యొక్క యుగం. మీరందరూ విస్మృతి ప్రపంచం నుండి బయటకు వచ్చేసారు. ఎవరైతే స్మృతి స్వరూపంగా ఉంటారో వారే హీరో పాత్ర వహించేటువంటి విశేష ఆత్మలు. ఈ సమయంలో డబల్ హీరోగా ఉన్నారు. ఒకటేమో వజ్ర సమానమైన విలువైన వారిగా అయ్యారు, రెండవది హీరో పాత్రధారిగా అయ్యారు. ఒకటేమో హిందీలో హీరా, హీరా అంటే వజ్రం, ఇంగ్లీష్లో హీరో, హిందీలో హీరా, ఇంగ్లీష్లో హీరో. మరి హీరో పాత్ర కూడా వహిస్తున్నారు. మరి ఇదే హృదయంలో పాట సదా మ్రోగుతూ ఉండాలి, వాహన శ్రేష్ఠ భాగ్యము. ఈ విధంగా దేహం యొక్క కర్తవ్యం సదా గుర్తుంటుంది. అలాగే ఈ అవినాశి కర్తవ్యం గుర్తుండాలి, నేను శ్రేష్ఠ ఆత్మను. ఇది స్మృతిలో ఉంటే విశేష ఆత్మ అంటారు. మన అవినాశి ఆక్యుపేషన్ నేను శ్రేష్ఠ ఆత్మను, ఇది గుర్తుంటే మనల్ని విశేషాత్మ అని అంటారు. స్లోగన్,
हिम्मत का पहला कदम आगे बढ़ाओ तो बाप की संपूर्ण मदद मिलेगी. ధైర్యం యొక్క మొదటి అడుగు ముందు వేయండి, అప్పుడు బాబా యొక్క సంపూర్ణ సహాయం మీకు లభిస్తుంది. ధైర్యం యొక్క మొదటి అడుగు వేయండి, ముందుకు ఒక్క కాలు ముందు పెట్టండి, అంటే ఒక్క సంకల్పం ధైర్యంతో చేసి మీరు ముందుకెళ్ళండి, అంతే బాబా 1000 రెట్లు సంపూర్ణంగా సహాయం చేయడానికి ముందుకొస్తారు. కానీ ముందు పిల్లల ధైర్యం, తర్వాతే బాబా యొక్క సహాయం. ముందు బాబా మీరు సహాయం చేయండి, తర్వాత నేను ధైర్యం చేస్తానని అలా అనకూడదు. ఈరోజు స్వమానము, నేను విశేష ఆత్మను, హీరో పాత్ర వహించేటువంటి విశేష ఆత్మను. హీరా హీరో రెండు గుర్తుపెట్టుకోవాలి. నాది వజ్రతుల్యమైనటువంటి అమూల్యమైన జన్మ, అలాగే నేను విశేషమైన పాత్ర వహించే హీరో యాక్టర్ని అని రోజంతా ఇదే స్వమానంలో ఉందాం. ఓం శాంతి.